అసలు మనం ఈ రోజు వాడుతున్న టెక్నాలజీ అన్నది యాక్చువల్ గా ఈ రోజుది కాదు. అవి ముందే ఎప్పుడో కొనుక్కున్నవే. మీకు 2018లో ఎలన్ మస్క్ స్పేస్ లోకి లాంచ్ చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ గుర్తుందా? ఆ రాకెట్ దగ్గర 7.41 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. దాదాపు మాస్ దగ్గరలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ విషయం ఆ జర్నీ గురించి కాదు. అటువంటి ఎలక్ట్రిక్ కారే 1828లో హంగేరియన్ ఇన్వెంటర్ అయిన జెట్లిక్ ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేశారు. 1948లో ఈ కార్స్ ని వాడడం మొదలు పెట్టారు. సో ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఎలన్ మస్క్ లేదా టెస్లాలో ఎవరో కొనుక్కోలేదు, ఎప్పటి నుంచో ఉండేవి. అయితే ఎలక్ట్రిక్ కార్స్ ఎప్పుడో ఇన్వెంట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు ఎందుకు వాడలేదు? దీనికి కారణం అప్పట్లో ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కడ పడితే అక్కడ చార్జ్ చేయడం కుదిరేది కాదు. పైగా అప్పట్లో కార్ యొక్క ఫ్యూయల్ కాస్ట్ చాలా తక్కువగా ఉండేది. దీనివల్ల ఈ ఇన్వెన్షన్ అక్కడే అలాగే ఆగిపోయింది. 200 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎలక్ట్రిక్ కార్స్ స్టెబిలైజ్ అయ్యాయి. నెంబర్ 2 పెడెస్ట్రియన్ క్యాచర్. ఈ పెడెస్ట్రియన్ క్యాచర్ ఒక ఎయిర్ బ్యాగ్ లాంటిది. దీన్ని 1900లోనే కనుక్కున్నారు. కాకపోతే ఇది లోపల ఉన్న వాళ్ళని కాకుండా బయట ఉన్న వాళ్ళని కాపాడుతుంది. అప్పట్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి బయట ఉన్న వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి ఇన్వెంట్ చేశారు. ఇది ఫెయిల్ అయినా కూడా అప్పట్లో మంచి ఇన్వెన్షనే. నెంబర్ 3 పార్కింగ్. 1927లో కార్ పార్కింగ్ కష్టంగా ఉండేదని చెప్పి ప్యారిస్ లో కార్స్ కి మెగా మూవింగ్ వీల్స్ ని పెట్టేవారు. అంటే చక్రాలు ఫుల్ గా తిరిగేవి. దీనివల్ల పార్కింగ్ ఈజీగా అయ్యేది. నెంబర్ 4 మోనో వీల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 1927ది. పెద్ద చక్రం లోపల 10 ఏళ్ల అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు. అయినా అప్పట్లో దీన్ని ఎలా కనుక్కున్నారు? మోనో వీల్స్ ఈ రోజు కూడా వాడుతున్నారు. దీనికి ఒక మంచి స్పోర్ట్స్ కూడా ఉంది. దీని మీద కొంతమంది రికార్డ్స్ కూడా సృష్టించారు. ఈ రోజుకి రికార్డ్ అయిన మోనోవీల్ టాప్ స్పీడ్ 177 km/h. దీన్ని అప్పట్లో కనుక్కున్నారంటే చాలా గ్రేట్ కదా. నెంబర్ 5 కార్ అలారం. 1913లో ఎవరు ఇన్వెంట్ చేశారో తెలియదు కానీ ఈ రేర్ వీడియోని చూస్తే ఆ అలారం లాక్ ని డాగ్ కి టై చేసి ఉన్నారు. ఆ కుక్ కానీ ఏమాత్రం కదిలినా ఆ అలారం మోగుతుంది. నెంబర్ 6 ఫ్లయింగ్ కార్. వినడానికి మీకు కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇప్పటికి కూడా మనం ఫ్లయింగ్ కార్ అన్నది ఒక ఫ్యూచర్ గా చూస్తాము. కానీ దీన్ని 1959లోనే కనుక్కున్నారంటే నమ్ముతారా? ఈ కార్ ఒక మోడల్ వెయిట్ 2500 వీల్స్ లేకుండానే నడుస్తుంది. ఈ కార్ లోపల ఏవియేషన్ ఇంజన్స్ ని యూజ్ చేశారు. పైగా కార్ కి 2 పోర్టెంట్ ఫ్యాన్స్ కూడా అటాచ్ చేశారు. ఈ కార్ భూమి నుంచి 38 సెంటీమీటర్ల ఎత్తులో ఎగురుతుంది. అలాగే 1000కి పైగా బరువుని మొయ్యగలదు. అప్పట్లోనే ఇది ఇన్వెంట్ చేశారంటే కొంచెం షాకింగ్ గా ఉంది కదా. మీకు కూడా అలానే అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. నెంబర్ 7 ప్లేన్ అండ్ కార్. 1934లో వాల్డో వాటర్మన్ ప్లేన్ అండ్ కార్ ని అటాచ్ చేశారు. ఒక ఫ్లయింగ్ కార్ ని ఇన్వెంట్ చేశారు. గాల్లో కూడా ఎగురుతుంది. అలాగే వింగ్స్ ని సైడ్ చేసి భూమి మీద కూడా నడపచ్చు. కానీ ఈ ప్లేన్ కార్ ని పూర్తిగా డెవలప్ చేయలేకపోయారు. చివరికి ఈ కార్ మ్యూజియం లోనే మిగిలింది. నెంబర్ 8 ఫ్లోటింగ్ కార్. మీరు రీసెంట్ గా ఫ్లోటింగ్ కార్స్ ని చూసే ఉంటారు. అప్పట్లో వైస్ సిటీలోనే చూసే వాళ్ళం అనుకోండి. కానీ అటువంటి కారే 1963లో వైస్ సిటీ రాకముందే ఇన్వెంట్ చేశారు అన్న విషయం మీకు తెలుసా? 1963లోనే ఫస్ట్ ఆంఫిబియస్ కార్ ని జర్మనీలో ఇన్వెంట్ చేశారు. ఈ కార్ ని నదుల ఒడ్డున ఉండే వాళ్ళ కోసం తయారు చేశారు. వాళ్ళు కార్ కొని పైగా బోట్ కొనే అవసరం లేకుండా. అలాగే ఈ కార్ ని డ్రైవ్ చేయడానికి ఒక సపరేట్ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ కార్ రోడ్డు మీద అంత ఫాస్ట్ గా వెళ్లేది కాదు. సో అందుకే ఈ ఇన్వెన్షన్ సక్సెస్ఫుల్ అవ్వలేకపోయింది. ఈ కార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.